NCERT EVS chapter 11 The Valley of Flowers. So class 4 లో NCERT EVS class 4 chapter 11 The Valley of Flowers. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వ్యాలీ అంటే లోయ, వ్యాలీ అంటే తెలుగులో మనం లోయ అని అంటాం. ఫ్లవర్స్ అంటే పూలు. సో వ్యాలీలో ఉండే పూలు అని మీనింగ్. In the hills of Uttaranchal, there is a place where there are flowers everywhere. ఉత్తరాంచల్ అనే స్టేట్లో హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్లలో కొన్ని ప్లేసెస్ అయితే ఫ్లవర్స్తో ఉంటాయి అన్నమాట. ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అయితే ఉంటుంది ఆ ప్లేసెస్. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటాం. అలాంటి ప్లేసెస్ని ఏమంటాం? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. In some places, one sees red flowers blooming on bushes. ఇలాంటి ప్లేసెస్లో రెడ్ ఫ్లవర్స్ అయితే బ్లూమింగ్ అంటే బాగా విచ్చుకొని ఉంటాయి అన్నమాట. వైల్ ఇన్ అదర్ వన్ ఫైండ్ వైట్ ఫ్లవర్స్ పీపింగ్ అవుట్ బిట్వీన్ ద స్టోన్స్. కొన్ని వైట్ ఫ్లవర్స్ కూడా స్టోన్స్ మధ్యలో నుంచి లేసి ఉంటాయి అన్నమాట. అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట అవి. దేర్ ఆర్ wide areas carpeted with the brightest yellow flowers. కొన్ని ఏరియాస్లలో చాలా విశాలమైన లైక్ ఎల్లో ఫ్లవర్, చాలా విశాలమైన ప్లేస్ ఏదో ఒక ఫ్లవర్లు ఉంటాయి అన్నమాట. అండ్ సడన్లీ ఎల్స్వేర్ బ్లూ ఫ్లవర్ షైనింగ్ లైక్ టీనీ స్టార్స్ బిట్వీన్ ద గ్రాసెస్ అంటే గడ్డి నుంచి కూడా కొన్ని చిన్న చిన్న బ్లూ ఫ్లవర్స్ కూడా షైనింగ్ చేస్తుంటే మెరుస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా అక్కడ కూడా బ్లూ ఫ్లవర్స్ గ్రాస్ నుంచి లైక్ షైనింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆల్ దీస్ సీమ్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. ఇదంతా చూస్తే ఒక పెద్ద అందమైన కళలాగా ఉంటుంది. డజంట్ ఇట్? నిజమే కదా. ఎస్, బికాస్ లైక్ ఏ డ్రీమ్ దీస్ ఫ్లవర్స్ బ్లూమ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ వీక్స్ ఇన్ ద ఇయర్. కానీ ఈ ఫ్లవర్స్ అన్నీ అక్కడ కొన్ని ఇయర్లలో ఫ్యూ వీక్స్ మాత్రమే, కొన్ని వారాలు మాత్రమే ఉంటాయి అన్నమాట అవి. నౌ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ దట్ యు హ్యావ్ రీచ్డ్ సచ్ ఏ ప్లేస్. ఇప్పుడు నువ్వు నీ కళ్ళుని క్లోజ్ చేసి ఇమాజిన్, ఊహించుకో నువ్వు ఆ ప్లేస్కి రీచ్ అయితే. హౌ డస్ ఇట్ ఫీల్? విచ్ సాంగ్స్ డూ యూ ఫీల్ లైక్ సింగింగ్? సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు దీన్ని చూస్తే ఏ సాంగ్ పాడాలని ఉంది, ఏ పాట పాడాలని ఉంది? సో ఇక్కడ క్లాస్ రూమ్ పర్పస్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. హియర్ ఈజ్ ఏ ఫ్లోరల్ డిజైన్ ఇన్ ద బాక్స్ బిలో. ఇక్కడ కొన్ని ఫ్లవర్తో చేసి ఉన్న డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం, ఫ్లవర్ పిక్చర్తో ఉన్న డిజైన్స్ అయితే ఉన్నాయి. ద డిజైన్ ఇన్ ద పిక్చర్ ఈజ్ కాల్డ్ మధుబని. ఈ పిక్చర్లో ఉన్న డిజైన్ని మధుబని అంటాం. ఏమంటామంటే మధుబని. ఇట్ ఈజ్ ఏ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. ఇది చాలా పాత కళ, ఫోక్ ఆర్ట్ అంటే ఒక కళ. ఇది చాలా పాతకాలంలో ఉండే కళ. డూ యూ నో వై ఇట్ ఈస్ కాల్డ్ మధుబని? నీకు తెలుసా దీనిని ఎందుకు మధుబని అని పిలుస్తారు? దెర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ కాల్డ్ మధుబని. బీహార్ స్టేట్లో మధుబని అనే ఒక డిస్ట్రిక్ట్ అయితే ఉంది. హియర్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ అకేషన్స్ the walls of the houses and their courtyards are painted with such pictures. సో అక్కడ మధుబని అనే డిస్టిక్లో, సో అక్కడ ఏమైనా పండుగలు కానీ ఏవైనా అకేషన్స్ కానీ వచ్చినప్పుడు అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, హౌసెస్ మరియు కోర్ట్ యార్డ్స్ అంటే హౌసెస్ వెనకాల కొన్ని ప్లేసెస్ ఉంటుంది కదా, ఆ ప్లేసెస్లో ఇలాంటి పెయింట్స్తో కొన్ని పిక్చర్స్ అయితే వాళ్ళు గీస్తారనమాట. దీస్ పెయింటింగ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్ ఇన్ విచ్ కలర్ హ్యాస్ బీన్ మిక్స్డ్. సో ఇక్కడ రైస్తో చేసిన పౌడర్ అండ్ వాటితో కలర్ మిక్స్ చేసి ఉంటుంది. వాటితోనే ఈ పెయింటింగ్స్ అనేవి వేయడం జరుగుతుంది అనమాట. ద కలర్స్ యూజ్డ్ ఇన్ మధుబని పెయింటింగ్స్ వెరీ స్పెషల్ టు. మధుబని పెయింటింగ్స్లో వేసే కలర్స్ చాలా స్పెషల్గా అయితే ఉంటుంది. టు మేక్ దెమ్ ఇండిగో, టర్మరిక్ కలర్స్ from flowers
అండ్ ట్రీస్. సో వాళ్ళు ఏదైతే ఉంటాయో ఇండిగో అంటే నీలిమ కలర్ అంటాం కదా అది, టర్మరిక్ అంటే మనం పసుపు పొడి అంటాం కదా అది. సో అవి ఆ కలర్స్ అయితే ఉంటాయి. అవి కూడా ట్రీస్ నుంచి వచ్చినవే, చెట్ల నుంచి వచ్చినవే అన్నమాట. ఆ కలర్స్ ఆర్ యూజ్డ్, అవి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద పెయింటింగ్ షో హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్, బర్డ్స్ ఎట్సెట్రా. ఈ పెయింటింగ్స్ ఏం చూపిస్తుందంటే ఆ ఫ్లవర్స్ మరియు అక్కడ ఈ పెయింటింగ్స్ అయితే ఏం చూపిస్తుందంటే అక్కడున్న ఫ్లవర్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, బర్డ్స్ గురించి కావచ్చు ఆ పిక్చర్లో ఈ పెయింటింగ్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మధుబని అనే పెయింటింగ్స్ ఏ స్టేట్లో ఫేమస్ అని అడగొచ్చు. సో బీహార్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ద వరల్డ్ ఆఫ్ ఫ్లవర్స్, అని ఇచ్చారు. సో ఇక్కడ సమ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఫ్లవర్స్కి మార్క్ ఏ టిక్ ఆన్ ద ఫ్లవర్స్ విచ్ యూ రికగ్నైజ్, రైట్ దేర్ నేమ్స్ టు ఇఫ్ యూ నో. సో నువ్వు దేనికైతే రికగ్నైజ్ చేసావో వాటికి మార్క్ చేయాలంట. సో నేను ఈ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని నేను చూశాను. సో వీటి యొక్క నేమ్స్ అయితే ఇక్కడ చూద్దాం అని రాద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్ నేమ్ వచ్చేసి హెబిస్కస్ అంటాం. సో మనం తెలుగులో మందారం అంటాం, ఇంగ్లీష్లో హెబిస్కస్ అంటాం. సో ఈ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్, మనం గులాబీ అని అంటాం. సో ఇది మనము ప్రొద్దుతిరుగుడు పువ్వు అని అంటాం. సో దీనిని ఇంగ్లీష్లో సన్ఫ్లవర్ అంటాం. ఇది మనం బంతిపూలు అంటాం, దీనిని మ్యారీగోల్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. సో దీన్ని మనము తెల్ల పూలు అని అంటాం. సో మనకు తెలుగులో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇది ఇంటి దగ్గర అయితే ఉంటుంది. దీన్ని చంపా అని అంటాం ఇంగ్లీష్లో. సో ఇది చూడండి, దీన్ని మనం లైక్ ఏమంటాం మనం, జాస్మిన్ తెలుసా? సో జాస్మిన్ ఫ్లవర్ అంటాం. జాస్మిన్ అంటే మల్లెపూలు అంటాం కదా. సో ఇది జాస్మిన్ ఫ్లవర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి. సో దీన్ని తులసి అని అంటాము. ఏమంటామంటే దీన్ని తులసి ఫ్లవర్ అని అంటాము. సో ఇవి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, వీటి నేమ్స్ అయితే నాకు తెలియవు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఏవైనా ఇంపార్టెంట్ ఉందో. గ్రో ఆన్ ట్రీస్ ఫ్రమ్ ద పిక్చర్ గివెన్ అబౌవ్ అండ్ అదర్ ఫ్లవర్స్ దట్ యు నో గివ్ నేమ్స్ ఆఫ్ టు విచ్. సో గ్రో ఆన్ ట్రీ పైన పెరిగేది ఏది? గ్రో ఆన్ బషెస్ అంటే పొదలలో పెరిగేది ఏది? ట్రీ పైన అంటే ఇక్కడ చూడండి, ట్రీ పైన అంటే ఇది రోజ్ చూడండి, ట్రీ పైనే కదా, సన్ఫ్లవర్ పైనే కదా. బషెస్ అంటే ఇవి మ్యారీగోల్డ్, కొంచెం బషెస్లో పొదల్లో ఇలా పెరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. గ్రో ఆన్ క్రీపర్స్, గ్రో ఆన్ వాటర్ ప్లాంట్స్లలో ఏవి అనేది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వై దిస్. సో ఇవన్నీ క్లాస్ రూమ్ పర్పస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే మనము చూద్దాం. ఓకేనా, ఫ్రమ్ ద పిక్చర్ గివెన్ అబౌవ్ అండ్ అదర్ ఫ్లవర్స్ దట్ యు నో గివ్ నేమ్స్ ఆఫ్ టు విచ్. గ్రో ఆన్ ట్రీస్. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో అవి డిస్ప్లే అవుతుంది చూడండి. గ్రో ఆన్ బషెస్, గ్రో ఆన్ ట్రీస్ అంటే చెట్లు పైన ఉండేవి. గ్రో ఆన్ బషెస్ అంటే పొదలు లైక్ పొదలు మాదిరి ఉంటాయి కదా మొక్కలు, వాటిలో పెరిగే ఫ్లవర్స్ అనమాట. గ్రో ఆన్ క్రీపర్స్ అంటే పాకుతూ ఇలా వెళ్తూ తీగల మాదిరి వెళ్తాయి కదా, వాటిపైన పెరిగే మొక్కలు అనమాట. గ్రో ఆన్ వాటర్ ప్లాంట్స్ పైన పెరిగే పూలు, వాటి యొక్క నేమ్స్ డిస్ప్లే అవుతుంది చూడండి. బ్లూమ్ ఓన్లీ అట్ నైట్, రాత్రిపూట మాత్రమే లైక్ వికసించేవి అనమాట. సో అవి ఏవి అక్కడ డిస్ప్లే అవుతుంది. బ్లూమ్ ఇన్ ద డే అండ్ క్లోజ్ అట్ నైట్. సో డే బ్లూమ్ అవుతుంది, నైట్ క్లోజ్ అవుతుంది. సో మనకు తెలుసు, అది డిస్ప్లే అవుతుంది చూడండి. సన్ఫ్లవర్ ఉంది కదా, సో అది. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఫ్లవర్స్ కెన్ యూ రికగ్నైజ్ బై దేర్ సెంట్ ఈవెన్ విత్ యువర్ ఐస్ క్లోజ్డ్. నువ్వు క్లోజ్ చేసిన వెంటనే నీకు ఏ ఫ్లవర్ని రికగ్నైజ్ చేస్తావు? విచ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఆల్ దే యువర్ అరౌండ్. సో ఇది క్లాస్ రూమ్ పర్పస్ అయితే ఉంది. సో మనం స్టూడెంట్స్ని అడగవలసిన క్వశ్చన్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్, సో ఇంకా మనము చూస్తే ఇక్కడ లెటర్స్ లుక్ క్లోజ్లీ అని ఉంచారు. సో కొన్ని చిల్డ్రన్కి కొన్ని అడిగే క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లవర్. సో ఫ్లవర్ యొక్క
కలర్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఏ సెంట్ డస్ ఇట్ హ్యావ్. సో ఇవి ఒక ఫ్లవర్స్ గురించి అడగడం. బ్లూమింగ్ బర్డ్స్ అంటే ఇక్కడ పిక్చర్ ఉంది కదా, సో ఇది ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుంది అనమాట. ఈ బర్డ్స్ నుంచి ఇది ఒక లైక్ ఒక బర్డ్స్ అనమాట. ఈ బర్డ్స్ బ్లూమ్ అవుతుంది అంటే వికసిస్తుంది అనమాట. సో అది చిన్న మొక్క నుంచి పెద్దకి ఎలా అవుతుంది, ఒక చిన్న బర్డ్ నుంచి ఎలా అది పగిలి ఫ్లవర్ అవుతుంది అనేది ఇక్కడ ఉందన్నమాట. పిక్చర్ అయితే ఇచ్చారు. సో మెనీ యూజెస్, ఫ్లవర్స్ ఆర్ ఈవెన్ ఈటెన్. సో చాలా ఫ్లవర్స్ నుంచి మనము లైక్ బ్యూటీ కోసం కూడా మనం వాడతాం. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చాలా తినడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఏది చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ వి యూజ్ ఫ్లవర్ ఇన్ అవర్ డైలీ లైఫ్? డూ యూ నో దట్ ఫ్లవర్స్ కెన్ బి ఈటెన్ యాజ్ వెల్. సో మనము ఫ్లవర్స్ని ఎలా డైలీ లైఫ్లో ఎలా ఉపయోగిస్తాం, అండ్ ఫ్లవర్స్ని మనం తింటాం కూడా అని అంటున్నారు. మెనీ ఫ్లవర్స్ ఆర్ కుక్డ్ యాజ్ వెజిటేబుల్స్. సో కొన్ని ఫ్లవర్స్ వెజిటేబుల్స్ మాదిరి కుక్ కూడా చేస్తాను. ఇన్ ఉత్తరప్రదేశ్, ఫిరోజ్ అండ్ నీలిమా ఎంజాయ్ ఈటింగ్ ఏ వెజిటేబుల్ మేడ్ ఆఫ్ కచనార్ ఫ్లవర్స్. సో ఇక్కడ కచనార్ ఫ్లవర్స్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఒక వెజిటేబుల్ మాదిరి తినడం అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో నీలిమా, ఫిరోజా వాళ్ళు ఇలా కచనార్ ఫ్లవర్స్తో ఫుడ్ అయితే తింటారు. చూడండి, ఫ్లవర్స్ కూడా తినడానికి యూజ్ అవుతుంది. ఇన్ కేరళ, యామిని వాంట్స్ హర్ మదర్ టు కుక్ హర్ ఏ వెజిటేబుల్ మేడ్ ఆఫ్ బనానా ఫ్లవర్స్. సో యామిని కేరళకు చెందిన అమ్మాయి, వాళ్ళు బనానా ఫ్లవర్స్తో వాళ్ళు తింటారు. బనానా ఫ్లవర్స్ని వాళ్ళు వెజిటేబుల్తో తింటారన్నమాట. సో వెజిటేబుల్ బనానా ఫ్లవర్స్ నుంచి వస్తాయి, సో అవి తింటారు. సో బనానా ఫ్లవర్స్తో మనం ఎప్పుడైనా తిన్నామా? తినలేదు, కానీ కేరళలో తింటూ ఉంటారు. మమత అండ్ ఒమర్, హూ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, లవ్ పకోరాస్ మేడ్ ఆఫ్ సహజాన్ ఫ్లవర్స్. సో సహజాన్ ఫ్లవర్స్తో చేసిన పకోరాస్ని వాళ్ళు తినడానికి ఇష్టపడతారంట, మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. సో చూడండి, వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ని తింటుంటారు. సో మనం ఆంధ్రాలో కూడా మనము గోబీని తింటుంటాం చూడండి, అది కాలీఫ్లవర్ నుంచే కదా వచ్చింది. సో ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే మనము తినడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఫ్లవర్స్ ఇన్ మెడిసిన్స్కి కొన్ని ఫ్లవర్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఫైండ్ అవుట్ నేమ్స్ ఆఫ్ ఎనీ 2 ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్. హౌ ఈజ్ రోజ్ వాటర్ యూజ్డ్ ఇన్ యువర్ హౌస్. రోజ్ వాటర్ మనము యూజ్ చేస్తూ ఉంటాం ఫేస్ గ్లో కనిపించడానికి. సో అవి ఒక లైక్ మెడిసిన్ మాదిరి యూజ్ చేస్తుంటాం. ఈజ్ ఇట్ యూజ్డ్ యాజ్ మెడిసిన్స్? స్వీట్స్కి యూజ్ చేస్తామా? యాజ్ మెడిసిన్, స్వీట్స్, లస్సీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇంకా మనం ఏమైనా స్వీట్స్కి, లస్సీకి సంథింగ్ ఏమైనా యూజ్ చేస్తాం? ఫైండ్ అవుట్ అండ్ టెల్ అదర్స్. సో ఫైండ్ అవుట్ చేయండి అని. సో మనం మెడిసిన్స్ వేప పూలతో కానీ లైక్ కొన్ని మెడిసిన్స్కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్లవర్స్. ఓకేనా. కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ నుంచి కలర్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ నుంచే మనం సెంట్ బాటిల్స్ అవన్నీ ఫ్లవర్స్ నుంచే తయారవుతాయి. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ద స్మెల్ ఆన్ ఓపెనింగ్ ఏ స్మాల్ బాటిల్ ఆఫ్ ఇథర్. సో మనం అత్తర్ అంటుంటాం కదా, ఇది ఇథర్. ఎప్పుడైనా నువ్వు ఒక చిన్న అత్తర్ బాటిల్ స్మెల్ని ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు స్మెల్ని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావా? డూ యూ నో ఈవెన్ ఏ స్మాల్ బాటిల్ ఆఫ్ అత్తర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఒక చిన్న అత్తర్ బాటిల్ని ప్రిపేర్ చేయాలన్నా చాలా ఫ్లవర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ద కనౌజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ అత్తర్. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కనౌజ్ డిస్ట్రిక్ట్లో అత్తర్ని ప్రిపేర్ చేయడం చాలా ఫేమస్. అక్కడ అత్తర్కి చాలా ఫేమస్. ట్రక్ లోడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ నైబరింగ్ ఏరియాస్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ అత్తర్ని తయారు చేయడానికి ఒక ట్రక్ లోడ్ అంత ఫ్లవర్స్ని వాళ్ళు పక్క ఏరియాస్ నుంచి నైబరింగ్ ఏరియాస్ నుంచి తీసుకొని వస్తారన్నమాట. ఇథర్, రోజ్ వాటర్, కెవెరా వాటర్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఫ్లవర్స్ హియర్. సో రోజ్ వాటర్ కావచ్చు, ఇథెరా కావచ్చు, కెవెరా వాటర్ కావచ్చు, ఇవన్నీ ఫ్లవర్స్ నుంచే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇథర్ ఇక్కడ కనౌజ్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్, అండ్ తర్వాత రోజ్ వాటర్, కెవెరా వాటర్, ఇథర్ అనేవి
గుర్తుపెట్టుకోండి. ఇతర్ అంటే మనం అత్తర్ అంటుంటాం. ఇతర్ అనే పదము అది అరబిక్ పదం అనమాట. సో అరబిక్ నుంచి వచ్చిన పదం అనమాట అది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ కనోజ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ వర్క్. సో కనోజ్ అనే ప్రాంతంలో డిస్టిక్లో చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అంటే వేలలో ఈ ఈ పని పైన డిపెండ్ అయి ఉన్నారు. ఈ పనిని చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఇక్కడ మనము బీహార్, ఉత్తరప్రదేశ్, సో కేరళ, డిఫరెంట్ స్టేట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం మహారాష్ట్ర డిఫరెంట్ స్టేట్స్ గురించి అయితే నేర్చుకున్నాం అనమాట. నేర్చుకున్నాం. చాలా విషయాలు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ లెసన్ని చేద్దాం. ఓకే, అందులో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.